హే గైస్, గుడ్ మార్నింగ్. అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో చిన్న అప్డేట్ ఉంది, అందుకనే కొద్దిగా అర్జెంట్గా వీడియో చేస్తున్నా. మన హైదరాబాద్లో ఒక ఈవెంట్ ఉందన్నమాట. ఈరోజు అయితే సండే, అందరూ కొద్దిగా ఎటన్నా వెళ్దాం అనుకుంటారు. సో అందుకని చెప్పేసి ఇన్ఫర్మేటివ్ ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. భారతీయ కళా మహోత్సవ్ అని చెప్పేసి మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదా, మన సిక్కిం, అస్సాం, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నీ కూడా ఆ స్టేట్స్ సంబంధించిన కల్చర్ కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ కానీ మొత్తము ఎక్స్పో అన్నమాట. వాళ్ళ కల్చర్స్ అన్నీ ఇక్కడ చూపించడానికి. సో అదైతే మన రాష్ట్రపతి నిలయం ఏరియా వచ్చేసి రాష్ట్రపతి నిలయం. సో అది 28th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. 28th సెప్టెంబర్ నుంచి 6th అక్టోబర్ లాస్ట్ అనమాట. అంటే ఈరోజు లాస్ట్ సండే. నేనైతే నిన్న అన్ఎక్స్పెక్టెడ్, ఎట్లాగో మనకు నార్త్ ఈస్ట్ ప్లాన్ ఉంది కాబట్టి, సో ఈ కార్ మోడిఫికేషన్ చేసిన తర్వాత మొత్తం నేనైతే నార్త్ ఈస్టే ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా. సో లక్కీగా ఎక్స్ప్లోర్ చేసే ముందే మనకి ఇక్కడ ఈవెంట్ అనేది వచ్చింది. ఇంకా ఇంట్లో వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి మా మమ్మీని వెళ్ళిన నిన్న. అస్సలు సూపర్ ఖుషి. ఇంకా ఈవెంట్ అయితే వేరే లెవెల్ ఉండే, మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఈవెంట్ అయితే దొరకదు. సో అన్ని స్టేట్స్ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే, ఒక్కొక్క స్టేట్స్కి ఒక్కొక్క స్టాల్ పెట్టినారు. వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, వాళ్ళ క్లాత్స్ కానీ అవన్నీ డిస్ప్లేకి అండ్ సేల్కి పెట్టినారు. జియో ట్యాగింగ్ అని ఉంటుంది కదా, సో అట్లాంటి జియో ట్యాగ్ చేసిన ఒక 30 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ క్లాత్స్ అక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి. దాని తర్వాత ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క స్టాల్, వాళ్ళ ఇండ్లు ఎట్లా ఉంటాయి అనేది, హట్స్ ఉంటాయి కదా, అవి డిస్ప్లేకి పెట్టినారు. దాని తర్వాత ఫుడ్ అయితే అంత ఏం లేదనుకోవాలి, నార్మల్గానే ఉంది. ఫుడ్ కొద్దిగా కాస్ట్లీ ఉంది. దాని తర్వాత మెయిన్ వచ్చేసి ఈవెంట్స్లో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అబ్బాబ్బా వేరే లెవెల్. అసలు మనము ఎంత డబ్బులు పెట్టినా ఇలాంటిది మళ్ళీ దొరకదు. ఎంత ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉన్నా సరే, నార్త్ ఈస్ట్కి వెళ్ళి అన్నీ చూసిన వాళ్ళైనా సరే ఇలాంటి ఈవెంట్ మాత్రం చూసుండరు. వాళ్ళ షెడ్యూల్ ప్రకారం అయితే పెవిలియన్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పేసి ఈచ్ స్టేట్కి వన్ పర్ఫార్మెన్స్, అట్లా వాళ్ళ కలర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అని చెప్పేసి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఈ స్టేట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి బ్యాండ్స్, డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ బ్యాండ్ వాళ్ళు ఆర్కెస్ట్రా బ్యాండ్స్ వచ్చేసి మంచి లైవ్ మ్యూజిక్ ఒకటి, అట్లాంటి పర్ఫార్మెన్సెస్. దాని తర్వాత డ్యాన్సెస్ అండ్ ఫోక్ డ్యాన్సెస్ ఉంటాయి కదా. అక్కడ మనకు చూసుకుంటే నార్త్ ఈస్ట్లో టోటల్ 272 ట్రైబ్స్ ఉన్నాయంట. దానిలో మనకు ఆల్మోస్ట్ ఒక 15 to 20 ట్రైబల్ డ్యాన్సెస్ వాళ్ళ దుస్తులు ధరించి స్టేజ్ పైన డ్యాన్సెస్ చేస్తారు. అది మాత్రం ఎక్సలెంట్, అసలు అది మాత్రం మిస్ అవ్వదు. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈవెంట్ అయితే ఈరోజు సండే 6th అక్టోబర్ లాస్ట్ డేటు. తప్పకుండా విజిట్ చేయాల్సిన ఈవెంట్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా సరే, నాలాగా హైదరాబాద్ నుంచి 100 to 150 కిలోమీటర్స్ దూరం ఉన్న వాళ్ళైనా సరే ఈ వీడియో చూసి అటెండ్ అవుతారని, ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి మార్నింగ్ చేసిన. నేను నైటే చేద్దాం అనుకున్నా. మార్నింగ్ 11కి అట్లా అటెండ్ అయితే ఈవెంట్ ఎండింగ్ మధ్యలో వద్దాం అనుకున్నా, కానీ ఇంకా వీలు అవ్వలే. మా అమ్మ కూడా చాలా అందులో లీనం అయిపోయింది. వద్దని చెప్పేసి ఈవెంట్ 8కి అయిపోయేదాకా అక్కడే ఉండి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 11 అయింది. సో నిద్ర వచ్చింది, పడుకున్నా. సో నైటే ఇన్ఫర్మేషన్ వీడియో పెడదాం అనుకున్నా, కానీ వీలు అవ్వలేదు. ఇంకా అలసిపోయి పడుకున్నా. సో అందుకనే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి రాగానే ఇంకా లేట్ అయిపోద్దని చెప్పేసి తొందరగా వీడియో పెడితే అందరికి ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కూడా కొద్దిగా ప్లాన్ చేసుకుంటారని చెప్పేసి. సో సండే ఈరోజు ఏమైనా ప్లాన్స్ ఉన్నా సరే, నేను హైదరాబాద్ పీపుల్కి అయితే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోండి. ఇలాంటి ఈవెంట్ మళ్ళీ ఎప్పుడు దొరకదు. ప్లీజ్ 10 to 8 ఈవెంట్ టైమింగ్. 10 to 1 వరకు అయితే మనకి ఆ డిస్ప్లే ఉంటుంది కదా, వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, వాళ్ళ మెటీరియల్స్ కానీ డిస్ప్లే. అది ఒకవేళ మీరు మిస్ అయినా సరే, పర్ఫార్మెన్సెస్ అయితే 2:30 to 3:30కి స్టార్ట్ అవుతాయి. ఆ టైం కన్నా వెళ్ళడానికి ట్రై చేయండి. అలాగే 150-100 కిలోమీటర్స్ దూరం ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఒక 10 వరకు స్టార్ట్ అయినా సరే మీరు పర్ఫార్మెన్సెస్ టైంకి అయితే మస్ట్ బాగా రీచ్ అవుతారు. సో దానిలో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి అష్టలక్ష్మి రంగోలీ కొరియోగ్రఫీ అని ఉంది. 7 స్టేట్స్, ఆ 7 స్టేట్స్ ప్లస్ బెంగాలీ స్టైల్, ఈ 8 స్టేట్స్ కలిపి అష్టలక్ష్మి రంగోలీ అని చెప్పేసి ఒక కొరియోగ్రఫీ చేసిండు. ఆయన అవార్డు వినరు, తన పేరు అయితే నాకు ఇప్పుడు గుర్తులేదు. సో తను కంపోజ్ చేసిండు. ఒక 1 hour పర్ఫార్మెన్స్ ఉంది. 6:30 to 7:30 వరకు ఒక 1 hour పర్ఫార్మెన్స్. అది గూస్ బంప్స్. ఇంకా అంటే ఒక ఆల్మోస్ట్ స్టేజ్ పైన ఒక 200 to 250 మెంబర్స్ అనుకుంటా. నేను చూసిన దాని ప్రకారం అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాన్ స్టాప్ 6:30 to 7:30 ఈ అష్టలక్ష్మి రంగోలీ
కొరియోగ్రఫీ అనే పర్ఫార్మెన్స్ చేసిర్రు. అన్ని స్టేట్స్, అన్ని డ్యాన్సెస్, అన్ని రకమైన వాళ్ళ ఫోక్స్ కానీ వాళ్ళ కల్చర్ కానీ అన్ని పర్ఫార్మెన్సెస్ అసలు వేరే లెవెల్. ఇది మాత్రం మనకి ఎక్కడ దొరకదని చెప్తున్నాం. నార్త్ ఈస్ట్ వెళ్ళినా సరే ఇవన్నీ చూడాలంటే ప్రతి స్టేట్ విజిట్ అయ్యి వాళ్ళ కల్చర్స్ ఇవన్నీ చూడాలంటే మనకి వెళ్ళి రావడానికి ఒక 20,000 ప్లస్ అక్కడ ఒక 10,000 అయినా ఖర్చు అవుతుంది టికెట్స్కి వాటికి వీటికి. ప్లస్ అక్కడ మీకు ఇంత చూడాలంటే మీకు ఒక 1 మంత్ టైం పడుతుంది. సో అంత లేదు కాబట్టి ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ వాళ్ళే మన దగ్గర ఇక్కడ హైదరాబాద్లో అయితే ఎక్స్పో పెట్టినారు. తప్పకుండా హైదరాబాద్ అండ్ చుట్టుపక్కల 100 to 150 కిలోమీటర్స్ ఉండే జనాలకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే టైం ఇప్పుడు కూడా ఉంది. 10-11 వరకు మీరు స్టార్ట్ అయినా సరే 2-3 వరకు హైదరాబాద్ రీచ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈవెంట్ అటెండ్ అవ్వండి, పర్ఫార్మెన్సెస్ చూడండి, మస్ట్ చూడాల్సినవి అన్నమాట. అండ్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. రిజిస్ట్రేషన్ ఏంటంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. టికెట్ ప్రైసింగ్ అయితే ఏం లేదు, ఫ్రీ ఇది. మీరు ఏం చేయాలంటే ఆన్లైన్లో అయితే రాష్ట్రపతి నిలయం అని ఉంది. రాష్ట్రపతి నిలయం అనే సైట్కి వెళ్తే అక్కడ మీకు బుకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బుకింగ్లో ఎంతమంది వస్తున్నారు, ఏ టైంకి వస్తున్నారని టైం స్లాట్ బుక్ చేసుకుంటే సరిపోద్ది. మీకు ఒక QR కోడ్తో ఒక టికెట్ జనరేట్ అవుద్ది. అలా లేదనుకుంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళినా కూడా మీరు టికెట్లు తీసుకోవచ్చు, బట్ క్యూ ఉంటుంది. సో టికెట్ తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ స్కాన్ చేసే పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్లో వెహికల్స్ పెట్టేసి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి నడవాలి. టికెట్ స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఎంతసేపు అయినా ఉండొచ్చు. అండ్ ఫుడ్ అండ్ కెమెరాస్ అయితే నాట్ అలౌడ్. ఫోన్ అయితే తీసుకెళ్ళొచ్చు. సో అవి కూడా బయట పెట్టాల్సి ఉంటుంది. క్లాక్ రూమ్ ఉంటుంది మనకి బయట. అండ్ ఇండియా టైంకి అయితే కొద్దిగా రష్ ఉంటుంది. అండ్ లోపల కూడా చాలా రష్ ఉంది. ఈరోజు లాస్ట్ డే కాబట్టి చాలా రష్ ఉంటుంది. సో కొద్దిగా వెళ్ళగలిగితే ముందు వెళ్ళడానికి ట్రై చేయండి. పర్ఫార్మెన్సెస్లో లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ముందు వెళ్తే సీట్ ఆక్యుపై చేయొచ్చు. ఒకవేళ లేట్ అయితే కనుక మీరు నిలబడి పర్ఫార్మెన్స్ చూడాల్సి ఉంటుంది. సో అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ వీడియో మీద కామెంట్ చేయండి. నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. యాక్చువల్గా ఏమనుకున్నా అంటే నేను నిన్న వీడియో తీసిన అవన్నీ చేసేసి ఒక వీడియో చేద్దాం అనుకున్నా, బట్ అంత ఎడిటింగ్కి టైం లేదు. ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలామందికి యూజ్ అవుతుంది. వెళ్ళి మళ్ళీ అది ఎంజాయ్ చేస్తారు. ఈ అన్మిస్సింగ్ పర్ఫార్మెన్స్, అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నా. నా ఈవెంట్ పోయినాం కదా, ఈవెంట్ ఎట్లా అనిపించింది? అది సూపర్ 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 అంటే సూపర్. ఆనందం పట్టుకోలేకపోయినా. ఏం నచ్చింది అలా? అలా అది అష్టలక్ష్మి నచ్చింది. తర్వాత అందరు మనం అన్ని రాష్ట్రాలకు పోలేము కదా, 8 రాష్ట్రాలకు పోలేము కదా. 8 రాష్ట్రాల మంది వచ్చి చేసిండ్రు. మస్తు డ్యాన్సు ప్రోగ్రాము, పాటలు, మ్యూజిక్ మస్తు. పోదాం అన్నప్పుడు ఏమనుకున్నావు అసలు? నాకు చేత కాదు రాదని అనుకున్నా. మళ్ళీ అలా ఏముంటే మంచిగా ఉంటేనే దొరికిపోతాడు కదా, మళ్ళీ ఏం మిస్ అవుతున్నా అని వచ్చిన. సూపర్ అంటే సూపర్. నేనైతే అక్కడ ఆనందం పట్టుకోలేకపోయినా. ఇప్పుడు ఈ వీడియో నేను యూట్యూబ్లో పెడుతున్నా, అంటే లాస్ట్ డేట్ కదా, ఇవాళ లాస్ట్ డేటు. అందరు చూడాలి, అందరు పోయి చూడాలి. మనం అక్కడికి వెళ్ళి చూడలేము, అందరూ వెళ్ళి చూడండి. ఇవాళ లాస్ట్ డేటు. సూపర్ అంటే సూపర్. ఏమి డబ్బులు లేవు, ఏమి లేవు, ఖాళీ మనం పోవడానికే అంతే. ఫుడ్ దొరుకుతుంది అక్కడ, అన్నీ ఉంటాయి రాష్ట్రపతి భవనంలో. సో అది ఈవెంట్ అయితే రాష్ట్రపతి నిలయంలో. లొకేషన్ అండ్ రిజిస్ట్రేషన్ లింక్ అయితే కింద ఇస్తున్నా. తప్పకుండా ఫ్యామిలీని అయితే తీసుకెళ్ళండి. మనం అయితే బయట ఎక్కడికి వెళ్తూ ఉంటాం, కానీ ఫ్యామిలీ వాళ్ళకి అంత దూరం వెళ్ళి అవన్నీ చూడడం అనేది అసలు ఇంపాసిబుల్. సో ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళడానికి మంచి అవకాశం అనమాట. మంచి ఈవెంట్. ఈ రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సూపర్ అంటే సూపర్. అదే పోకపోతే మనం మిస్ అవుతాం. అదైతే నేను ఫోన్ అనుకున్నా కానీ నేను అబ్బాయి ఇంత మంచిది ఎంత మిస్ అయిపోయినా అనుకున్నా. మా కొడుకు దేవాలని నేను పోయినాను. సో యాక్చువల్గా ఏదో నార్మల్, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుందని చెప్పేసి. నార్మల్ ఈవెంట్ అనుకుని పోయినాం, కానీ ఇంకా మేము యాక్చువల్గా 5 o'clockకే బయటకు వచ్చేద్దాం అనుకున్నాం. వద్దాము ఇట్లా స్టార్ట్ అవుతున్నాం, మనసు వస్తలేం కానీ 8 o'clock దాకా అక్కడే కూర్చొని ఈవెంట్ అయితే మొత్తం చూసేసుకొని లేట్ అయినా పర్లేదని చెప్పేసి వచ్చేసినాం అనమాట. సో అది ఈవెంట్ అయితే తప్పకుండా చూడండి. లింక్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, రిజిస్ట్రేషన్ లింక్ అండ్ డీటెయిల్స్, ఈరోజు షెడ్యూల్ డీటెయిల్స్. తప్పకుండా వెళ్ళండి. మార్నింగ్ ఒకవేళ వెళ్ళడానికి వీలు కాకపోతే కనీసం 4-5 ఆ టైం కన్నా రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. అష్టలక్ష్మి రంగోలీ అనే పర్ఫార్మెన్స్ మాత్రం తప్పకుండా చూడండి. అది మాత్రం ఇవన్నీ చూసినా చూడకుండా అదైతే కంపల్సరీ చూడాలి. అబ్బాయి ఏం డ్యాన్స్, ఎంతమంది అక్కడ, ఏం ప్రోగ్రాము. ఆల్మోస్ట్ 1 hour 6:30 నుంచి 7:30 వరకు 8 స్టేట్స్ పర్ఫార్మెన్సెస్ 1 by 1 నాన్ స్టాప్. ఇంకా ఆ భవనంలో ఉన్నట్టే కదా, ఆ రాష్ట్రం పోయినంత ఫీలింగ్ అది అయితే. సూపర్ అంటే సూపర్. చూసినారు కదా, మా మమ్మీ ఫీలింగ్ కూడా చూసినారు కదా. ఇట్లా సేమ్ ఇక మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా సేమ్ ఫీల్ అవుతారు. అస్సలు మీ టైం అనేది వేస్ట్ ఉండదు. చూసిన తర్వాత కింద కామెంట్ చేసి చెప్పండి ఎలా మనము అంత దూరం పోలేము కాబట్టి ఇక్కడికి వెళ్ళి చూసిరండి. ఇవాళకి లాస్ట్ అందరూ వెళ్ళండి. మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, అసంటి చూడం కదా. మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేసిరండి. తప్పకుండా వెళ్ళండి ప్లీజ్. నేనైతే కోరుకుంటున్నా వెళ్ళాలని. సో
అది మా అమ్మ అయితే ఇంకా ఎన్విరాన్మెంట్ నుంచి ఆ ప్రపంచం నుంచి ఇంకా బయటకు రాలేదు, మైండ్లో అదే ఉంది, నాకు కూడా అట్లే ఉంది. సో అంత మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్, తప్పకుండా మిస్ కాకుండా తప్పకుండా వెళ్ళి చూడేది. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటా, ఇన్ఫర్మేషన్ వీడియో. ఎవరెవరైతే ఆల్రెడీ చూసిరో కింద కామెంట్ చేయండి, ఎవరైతే చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఒకవేళ నా వీడియో చూసి ఎవరైనా పర్ఫార్మెన్స్ చూసి వస్తే కనుక కింద కామెంట్ చేయండి ఏ రకంగా ఉంది, నేను చెప్పింది కరెక్టే కాదని. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బై బాయ్.